రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఈ ఏడాది సైతం నిరాడంబరంగానే జరగనున్నాయి. కరోనా వేళ నిబంధనలకు లోబడి ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరవీరులకు నివాళులు, జాతీయ పతాకావిష్కరణకు మాత్రమే పరిమితం కానున్నారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రముఖులు పతాకావిష్కరణ చేయనున్నారు. రాష్ట్రం 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగుపెట్టింది. సుదీర్ఘ పోరాటం అనంతరం 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ గత 7 ఏళ్లుగా తనదైన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. కోవిడ్ 2వ దశ కొనసాగుతున్న తరుణంలో ఈసారి నిరాడంబరంగానే వేడుకలు జరగనున్నాయి. గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం ఆ తర్వాత ప్రగతి భవన్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రముఖులు అమరులకు నివాళులు అర్పించి ఆ తర్వాత జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 8:30 గంటలకే జాతీయ పతాకం ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రం, స్వయం పాలనా లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు ప్రజలు ఎన్నో ఆందోళనలు, గొప్ప త్యాగాలు చేశారని తమిళిసై గుర్తు చేశారు. దేశంలోనే అతి తక్కువ వయసున్న రాష్ట్రమైన తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పరంపరతో వేగంగా పురోగతి సాధిస్తూ కొత్త శకాన్ని తీసుకురావడం సంతోషకరమన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించేలా నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. 7 ఏళ్లలోనే దృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాటి ఉద్యమ నినాదాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, కళాకారులు, కులవృత్తులు, ఇతర వృత్తులతో పాటు ఆసరా అందాల్సిన అందరికీ ప్రభుత్వం అండగా నిలబడిందని తెలిపారు. కరోనా ఉపద్రవం వల్ల రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొక్కుంటూ ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించనుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరవీరుల స్తూపాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్, శాసనసభ, శాసనమండలి భవనాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యంతో రాష్ట్రం బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా దూసుకువెడుతోందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని వర్గాల కోసం అవసరమైన కార్యక్రమాలు, వినూత్న విధానాలతో చిరుప్రాయంలోనే ఘన విజయాలతో తనదైన ముద్ర వేసిన తెలంగాణ చాలా రంగాలు, అంశాల్లో దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొంది. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో ప్రభుత్వ చర్యలు గుణాత్మక మార్పుకు దోహదపడ్డాయని, అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని వివరించింది. పారిశ్రామిక రంగంలోనూ దూసుకువెళ్తూ ఐటీలో అద్భుత పురోగతి సాధిస్తోందని తెలిపింది. 6 దశాబ్దాల పోరాటం, ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం 7 వసంతాల్ని పూర్తి చేసుకుంది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన నవ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తూ 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 7 ఏళ్ల తెరాస పాలన విజయాలు, విశేషాల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఆకలి చావులు ఉండకూడదని, కనీస జీవన భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అమలు చెయ్యని విధంగా ప్రతి ఏటా 45,000 కోట్ల రూపాయలతో వివిధ రకాల ప్రజా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, మహిళలు, శిశు సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపట్టింది. దీంతో పేదలకు కనీస జీవన భద్రత ఏర్పడిందని, అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సాధించింది. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు అమలు చేస్తోంది. రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలతో అమలు చేస్తున్న వ్యూహాలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. పంట కోసం దుక్కి మొదలు పంట అమ్ముకునే దశ వరకు రైతులకు సర్కార్ పూర్తి అండగా ఉంటోంది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం, రైతు బీమా సహా ఎన్నో వినూత్న కార్యక్రమాలు అమలవుతున్నాయి. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. గొర్రెలు, చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. 1,25,00,000 ఎకరాల మాగాణి లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సాగునీటి రంగంపై 1,59,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసింది. కొత్తగా 20 లక్షల ఎకరాలకు పైగా కొత్త ఆయకట్టుతో పాటు మరో 31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 72.5 లక్షల ఎకరాల్ని సాగునీరు అందుతుండగా రానున్న 2-3 ఏళ్లలో మిగిలిన 52.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి కలుగుతుందని తెలిపింది. ప్రాజెక్టులు మిషన్ కాకతీయ కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. విద్యుత్ విజయాన్ని తెలంగాణ రాష్ట్ర విజయాల్లో గొప్పగా చెప్పుకోవచ్చు. సంక్షోభం నుంచి గట్టెక్కి కోతలు లేని విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నాం. 13,000 మెగావాట్లకు పైగా డిమాండ్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసే పరిస్థితి ఏర్పడింది. మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం అద్భుత ఫలితాలు ఇస్తోంది. సులభతర అనుమతులతో దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ కు, తెలంగాణకు పరుగులు పెట్టడానికి ఈ విధానం ఎంతగానో దోహదపడింది. ఇక్కడి వనరుల్ని సద్వినియోగం చేసుకునే దిశగా 14 రంగాల్ని ప్రాధాన్యంగా ఎంచుకుని పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ఒకసారి పెట్టుబడులు పెట్టిన కంపెనీలు తెలంగాణలో అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితులై తదుపరి ప్రాజెక్టులు, ప్రతిపాదనలకు కూడా రాష్ట్రాన్ని ఎంచుకుంటున్నాయి. ఐటీ రంగానికి తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకించి హైదరాబాద్ ఉత్తమ గమ్యస్థానంగా మార్చే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయి. 7 ఏళ్లలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రెట్టింపయ్యాయి. రహదారులు, మంచినీరు, ఇళ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విద్యార్థులకు మంచి విద్య అందించేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రారంభించింది. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, వసతి ఇస్తున్నారు. గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు డిమాండ్ బాగా ఉండడంతో పాటు ఆ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. స్థానిక సంస్థలకు తగిన ప్రాధాన్యమిస్తూ అవసరమైన నిధులు కూడా కేటాయిస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు బడ్జెట్లోనే నేరుగా నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సర్కార్ విశ్వనగరంగా మార్చే ప్రణాళికల్ని అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున పాలనా సంస్కరణలు చేపట్టి జిల్లాలు, డివిజన్లు, మండలాలు, పంచాయతీల సంఖ్యను భారీగా పెంచింది. తద్వారా ప్రజలకు సేవలు సులువుగా అందే వెసులుబాటు కలిగింది. ప్రజారోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు సిబ్బంది నియామకం కోసం చర్యలు చేపట్టింది. సర్కార్ అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమాలతో ప్రభుత్వాసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కేవలం 4 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా ఇప్పటికే 5 కళాశాలల్ని ప్రారంభించిన ప్రభుత్వం ఇటీవలే మరో 7ంటిని మంజూరు చేసింది. వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలల్ని కూడా మంజూరు చేసింది. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లోనూ తెలంగాణ ప్రభుత్వం మెరుగైన పనితీరును కనబర్చింది. ముందుగానే అప్రమత్తం కావడం, పటిష్టంగా లాక్డౌన్ అమలుతో మొదటి వేవ్ లో పెద్దగా వ్యాప్తి జరగలేదని తెలిపింది. గచ్చిబౌలిలో ప్రత్యేక ఆసుపత్రి, టిమ్స్ ఏర్పాటు సహా వీలైనన్ని ఎక్కువ పడకలకు ఆక్సిజన్ వసతి ఉండేలా చర్యలు చేపట్టింది. లాక్డౌన్ సమయంలో పేదలు, వలస కార్మికులకు అండగా నిలిచింది. రెండో వేవ్ లోనూ ముందుగానే సరిపడా ఔషధాలు, ఆక్సిజన్ లాంటివి సమకూర్చుకున్నామని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే, మెడికల్ కిట్ల పంపిణీ, కరోనా రోగులకు ఓపీ సేవలు లాంటివి మంచి ఫలితాలిచ్చాయి.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కొద్దిమంది సమక్షంలోనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగితే రాష్ట్రావతరణ తర్వాత నీళ్లు ఫామ్ హౌస్ కు, నిధులు కేసీఆర్ అనుయాయులకు, నియామకాలు ఆయన కుటుంబానికి పోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తొలి మలిదశ ఉద్యమానికి యువత ఊపిరిపోసిందన్న బండి తెలంగాణ ఏర్పాటైన 7 ఏళ్ల తర్వాత కూడా యువత ఉద్యోగం లేక, ఉపాధి లేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 2.9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు బిస్వాల్ కమిటీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన బండి తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయలేదన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందని ప్రశ్నించారు. 2018 ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఆ విషయమే విస్మరించారని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన సీఎం మరోసారి యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ 7వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, 2018 నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో అరుదైన రికార్డు నమోదైంది. ఈ ఏడాది వానాకాలం, యాసంగి పంటలు కలిపి 1,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. దేశంలో దొడ్డు రకం బియ్యానికి డిమాండ్ తగ్గుతుందనే ముందు చూపుతో ముఖ్యమంత్రి సన్నాలు సాగు చేయాలని పిలుపునిస్తే ప్రతిపక్షాలు విమర్శించాయని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. వానాకాలంలో దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాన్ని రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఎఫ్సీఐ వచ్చే సీజన్ నుంచి దొడ్డు రకం బియ్యం తీసుకునే పరిస్థితి లేని దృష్ట్యా రైతులు ఆలోచన చేయాలని సూచించారు. బహిరంగ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా వాణిజ్య పంటల సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. దేశంలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. కేసుల సంఖ్యలో స్థిరంగా తగ్గుదల నమోదవుతున్నా మరణాలు అలాగే కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో వందల సంఖ్యలో రోజువారీ మరణాలతో మహమ్మారి మృత్యు విలయం సాగిస్తోంది. కేసులు తగ్గుతున్నా మరణాల ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆంక్షలను కొనసాగిస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నప్పటికీ రోజు వందల మంది బలవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులో కేసుల సంఖ్య కంటే కోలుకుంటున్న వారు ఎక్కువ ఉన్నా మరణాల ఉధృతి మాత్రం తగ్గలేదు. మంగళవారం 490 మంది కరోనా బారిన పడి చనిపోగా 26,513 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో 477 మందిని మహమ్మారి బలి తీసుకోగా 14,123 కొత్త కేసులను గుర్తించారు. మార్చి 10 తర్వాత మహారాష్ట్రలో ఒకరోజు నమోదైన కేసుల్లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. కర్ణాటకలో 464 మంది ప్రాణాలు కోల్పోగా 14,304 కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో 194 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోగా 19,760 కేసులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ బంగాల్లో 137 మంది చనిపోగా 9,424 మందికి కొత్తగా కరోనా సోకింది. ఉత్తరప్రదేశ్లో కరోనా కారణంగా మంగళవారం 179 మంది చనిపోయారు. 1,317 కొత్త కేసులు బయటపడ్డాయి. పంజాబ్లో మహమ్మారి వల్ల మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2,184 మందికి వైరస్ సోకింది. హర్యానాలో మరో 80 మంది కోవిడ్ కాటుకు బలికాగా మరో 1,233 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. రాజస్థాన్లో 65 మందిని వైరస్ బలి తీసుకోగా 1,002 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 623 కేసులు నమోదవ్వగా 62 మంది మరణించారు. వరుసగా మూడో రోజు 100 కన్నా తక్కువ మరణాలు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 1% కంటే తక్కువకు పడిపోయినట్లు పేర్కొంది. మరోవైపు కేసులు తగ్గుతున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా కొన్ని రాష్ట్రాలు సడలింపులతో కూడిన ఆంక్షలు కొనసాగిస్తున్నాయి.
కొనసాగిస్తున్నాయి. జార్ఖండ్లో లాక్డౌన్ను జూన్ 10 వరకు పొడిగించారు. తక్కువగా కేసులు నమోదవుతోన్న 15 జిల్లాల్లో లాక్డౌన్ సడలింపును ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. ఒడిశాలో ఇప్పటికే జూన్ 16 వరకు లాక్డౌన్ను పొడిగించగా మంగళవారం నవీన్ సర్కారు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30% సిబ్బందితో పనిచేయాలని తాజా మార్గదర్శకాల్లో ఒడిశా సర్కారు తెలిపింది. కరోనా వచ్చి తగ్గిపోయిన చిన్నారులకు 2 నుంచి 6 వారాల మధ్య లేదా ఆ తర్వాత పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. సమస్యలను వెంటనే గుర్తించి వారికి చికిత్స అందించాలన్నారు. చాలా మంది పిల్లల్లో కరోనా సోకినా కోవిడ్ లక్షణాలు కనిపించడం లేదన్న ఆయన వైరస్ సంక్రమణ ప్రవర్తనలో మార్పులొస్తే వారిలోనూ కోవిడ్ తీవ్రత పెరిగే ప్రమాదం ఉందన్నారు. పిల్లల్లో కరోనా ప్రభావం 2 రకాలుగా ఉంటుందన్న వీకే పాల్ జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సమస్య, న్యూమోనియా గురైన వారు ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందన్నారు. కొందరు చిన్నారుల్లో కోలుకున్న 2 నుంచి 3 వారాల తర్వాత కూడా మళ్లీ జ్వరం, శరీరంపై దద్దుర్లు, కళ్లల్లో మంట, డయేరియా వంటి సమస్యలు తలెత్తవచ్చని అన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతున్నామని, వీటిపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని వీకే పాల్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం సహా సరైన చికిత్స అందించని ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా జుడిపిస్తోంది. ఇప్పటి వరకు 22 దవాఖానాలకు సంబంధించిన కోవిడ్ సేవల లైసెన్సులు రద్దు చేసింది. ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రులపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో కేవలం 4 రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి. కరోనా బారిన పడి ఎంతో మంది ఆస్పత్రుల పాలయ్యారు. బాధితులకు సేవ చేయాల్సిన అనేక ఆస్పత్రులు ఇదే అదనుగా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. అలాంటి ఆస్పత్రులపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో వందల సంఖ్యలో ఆస్పత్రులపై ఫిర్యాదులు అందుకున్న సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1200కు పైగా ప్రైవేటు ఆస్పత్రులు కోవిడ్ సేవలు అందిస్తున్నాయి. అందులో 113 ఆస్పత్రులపై 174 ఫిర్యాదులు వచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆయా ఫిర్యాదులను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ 113 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అందులో ఇప్పటి వరకు 22 ఆస్పత్రులకు సంబంధించిన కోవిడ్ లైసెన్సులు రద్దు చేసింది. అధిక ఫీజులు, సరైన చికిత్సలు అందించడం లేదని వాట్సాప్ నెంబర్కు ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు 22 ఆస్పత్రులపై కొరడా జుళిపించింది. బంజారాహిల్స్ లో విరించి, కేపీహెచ్పీలోని మ్యాక్స్ హెల్త్, పద్మజ ఆస్పత్రులు, బేగంపేటలోని విన్, కాచిగూడలోని టీఎక్స్, సనత్ నగర్ లో నీలిమ, అమీర్పేట్లో ఇమేజ్, ఎల్బీ నగర్ అంకుర్, మెడిసిస్, కొండాపూర్లో సియా లైఫ్ ఆస్పత్రుల కోవిడ్ సేవల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ రద్దు చేసింది. అల్వాల్లోని లైఫ్ లైన్ మెడిక్యూర్, ఉప్పల్లో టీఎక్స్, సికింద్రాబాద్లో కిమ్స్, గచ్చిబౌలిలో సన్షైన్, బంజారాహిల్స్ లో సెంచరీ, లగ్డిగపూర్లో లోటస్, టోలీ చౌకీలో ఇంటెగ్రో ఆస్పత్రుల కోవిడ్ చికిత్స లైసెన్సులు రద్దయ్యాయి. ఇక వరంగల్లో లలిత, సంగారెడ్డిలో సాయిరాం, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో పంచవటి, షాపూర్ నగర్లోని సాయి సిద్ధార్థ ఆస్పత్రుల్లో కోవిడ్ సేవల లైసెన్సులు రద్దయ్యాయి. నిజామాబాద్ లోని 8 దవాఖానలకు నోటీసులు ఇచ్చారు. కరోనా చికిత్సకు బిల్లులు ఎక్కువ వేశారంటూ కివి, వేదాంశ్, ఇండస్, శశాంక్, రాజేష్, అన్షుల్, శ్రీ గాయత్రి, అంకం ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చిన అధికారులు 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని సూచించారు. కోవిడ్ లైసెన్సులు రద్దయిన ఆస్పత్రులు కొత్త రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోవడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారి బాధ్యత పూర్తిగా దవాఖానాలదేనని పేర్కొంది. ఆయా రోగులు కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో రద్దుకి మొగ్గు చూపుతోంది. పరీక్షల నిర్వహణకు వీలు లేకుంటే వాటిని రద్దు చేసి తొలి ఏడాదిలో సాధించిన మార్కులనే రెండో ఏడాదిలోనూ ఇవ్వాలని ఇంటర్ బోర్డు నెలన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ఒకవేళ తమకు మార్కులు సరిపోవనుకున్న వారికి అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేయనుంది. ద్వితీయ ఇంటర్ సైన్స్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉన్నందున వాటిని కూడా రద్దు చేస్తారు. విద్యార్థులు రాసే సైన్స్ రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ మార్కులు కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ వార్షిక పరీక్షలకు 4,73,967 మంది ఫీజులు చెల్లించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం సమీప భవిష్యత్తులో పరీక్షలు జరుపుతారు.